నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసంగాలినట్టుంది పాపం తెలంగాణ ప్రజలందరి పరిస్థితి. ఏ గవర్నమెంట్ మారినా, ఏ లీడర్ పాలించినా కానీ ప్రజల కష్టాలైతే తీరుతలేవు. ఎవ్వరి కార్యకర్తన వాళ్ళు చూసుకుంటుర్రు. ఎవ్వరి పైసలు ముట్టె చెప్తే వాళ్ళనే నెత్తి మీద పెట్టుకునుడు అవుతుంది. అసలు దేని గురించి చెప్తున్నా అని అనుకుంటుర్రా? గదే ఇందిరమ్మ ఇళ్ళ గురించి. రోజు మా ఆఫీస్కి 10 గంటల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. హలో హలో, ఎవరు? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. దానంపల్లి గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా మేడం. అది కొద్దిగా ఇది యూట్యూబ్లో ఈ నెంబర్ ఇచ్చారు మేడం. దేని గురించి అండి? కొద్దిగా మాది మా ఊర్లో కొద్దిగా ఇందిరమ్మ ఇండ్ల గురించి, వివరాల గురించి అడగడానికి ఫోన్ చేశాను మేడం. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి, ఎవరు? మేడం అవునండి. అదే మేడం, మాకు అప్పుడు నేను ఫస్ట్ టీఆర్ఎస్లో ఉంటుంది మేడం. అప్పటి టీఆర్ఎస్లో ఉన్నాను. మాది ములుగు దగ్గర మేడం. ఫస్ట్ ఓకే. మేము ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది మేడం. మాకు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇల్లు తీసేది మేడం. మాది ఇల్లు మొత్తం అసలు ఏం లేదు, మొత్తం జీరోలు ఉంది ఇల్లు. అయినా కానీ ఎల్వన్లు వచ్చినా పేరు తీసేసింది మేడం. అప్పుడు ఇది దమ్మానికితో మాట్లాడుతున్నాం, సిద్దిపేట నుంచి. చెప్పండి. మాకు ఇంద్రమిల్లు వచ్చింది, పేమెంట్ కొడతలేము మేడం. నాకు రాలేదంటే నాకు రాలేదని మరి ఎవరికి పోతున్నాయో? పద్మరావు గారు సినిమా అందరం వస్తాం, మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపుల్లం కోసి దావత్ ఇవ్వాలి. ఇస్తారు కదా, కొంత కలుగోటు కూడా తేవాలి. తెస్తారా తేరా? పక్కకి ఏం అనుమతనా? తెలంగాణ దసరా కదా, ఎవరో ఏమనుకుంటారు కూడా మనం ఏం బాధపడేది లేదు. సో ఆ విధంగా తప్పకుండా వస్తాం. నేను మీ మధ్యనే కలిసి ఆ రోజు భోజనం కూడా చేసిపోతాను. మీరు అన్నం పెట్టడం కాదు, నేనే మీ అందరికి భోజనం ఏర్పాటు చేసి వస్తాను. ఆ ప్రకారం బాగా సెలబ్రేట్ చేసుకుందాం. 2014లా డబల్ బెడ్రూమ్ ఇండ్ల ముచ్చట చెప్పినప్పుడు మన కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం తిరుగుకుంటా మన పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కావాలని, ఇప్పుడున్న గుడిసెలో కోడిని ఏడగమ్మాలి, మేకపోతుని ఏడగట్టేయాలి, కొత్త అల్లుడు వస్తే ఏడ వండబెట్టాలి అంటూ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది కదా. ఇండ్లకి పోయినప్పుడు నన్ను దావతికి పిలిచి యాటను కోయాలి, కళ్ళు గూడాలు కూడా పెట్టాలన్నాడు కేసీఆర్. అది అందరికి గుర్తుందే కదా. మరి ఎన్ని వేల డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు? అందులో నిరుపేదలకు ఎన్ని ఇండ్లు ఇచ్చిండు? అసలు లబ్ధిదారులకు ఎన్ని పోయినాయి? 1000 నిరుపేదలకు పోతే తక్కినే అన్ని డబుల్ బెడ్రూమ్లు గులాబీ లీడర్ చెప్పిన వాళ్ళకే పోయినాయి కదా. ఇక కేసీఆర్ సర్కార్ వాయే, కాంగ్రెస్ సర్కార్ వచ్చే డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పేరు మార్చి ఇందిరమ్మ ఇండ్లని పెట్టిర్రు. గృహప్రవేశాలు చేసి మీ అందరి మహిళలతో కలిసినాక నాకు కూడా చాలా సంతోషం. దసరా పండుగ చేసుకున్నట్టున్నది నాకైతే. ఎందుకంటే నేను ఎక్కడున్న దసరా పండుగకు మా ఊరికి పోతా. మా ఊర్లో ఉన్న వాళ్ళు అందరిని కలుతా. దసరా పండుగ నాటి జమ్మికి పోయి అక్కడనే ఉండి పాలపిట్టను చూసి మా ఊర్లోనే దసరా పండుగ చేసుకొని యాటను కోసుకొని అందరితో కూర్చొని తినొస్తాం. మరి మీరు అందరు గూడెంలో మరి ఇలా యాటను కోసిరో లేదో నాకు తెలియదు, కానీ కోసిరు ఎవరైనా? మళ్ళీ మేము పోయినాక మంచిగా రాత్రికి యాటను కోసుకొని మంచి దావత్ చేసుకోరా, సరేనా? రెండో విడతల 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తా అన్నారు. అది మంచి ముచ్చటే, కానీ మొదటి విడతల ఎంతమంది లబ్ధిదారులకు ఇండ్లు కట్టించిర్రు? కేసీఆర్ పాలనల కేసీఆర్ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి పాలనల రేవంత్ రెడ్డి అనుచరులకు కార్యకర్తలకు ఇండ్లు వచ్చినాయి. అందులో తేడా ఏముందంటున్నారు తెలంగాణ జనం. అంతెందుకు, నువ్వు పోయినా కొమ్రం భీం జిల్లానే పాపం గిరిజన బిడ్డలు మన ఉన్న పాకలన్నీ తీసేసి కొత్త ఇండ్ల కోసం పునాదులు తవ్వి గోడలు కట్టిర్రు. ఖతం, టాటా బాయ్ బాయ్. నిధులు రాకపాయే, బిల్లులన్నీ ఆగిపాయే. అటు పాక పోయింది, అగ్గిపెట్ట లెక్కుండే ఇల్లు చేతికి రాకపాయే. ఇప్పుడు వచ్చేది వానకాలం, ఎడ వండుకోమంటారు సారు? నీకంటే ప్రజాభవన్ ఉండే, వాళ్ళకు లేకపాయే.
ఇల్లు జానడు కర్రె మూరెడన్నట్టుండే ఇందిరమ్మ ఇల్లు మాకొద్దని నల్గొండ జిల్లాలో 2000 మంది రిటర్న్ ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రో తెలుసా? మీరు పెట్టిన నిబంధనలు అట్లున్నాయి కాబట్టే. ఇక పోతే హైదరాబాదులో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా లేకపాయే. 10 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుండ్రి. అందులో 3 లక్షల ఇళ్ళను సర్వే చేస్తే 190 మందికి సొంత జాగా లేకపాయే. సొంత జాగా లేకపోతే ఇందిరమ్మ ఇల్లు రాకపాయే. సరే, పట్నంలో ఓ 50-60 గజాల భూమి కొందామంటే 40 లక్షల దాకా ధర ఉన్నది. అవే పైసలుంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటారు కదా, కిరాయిలకు ఎందుకుంటారు? మరి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకమైన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లైనా ఎవరికి వచ్చినట్టు? ఎవరు లబ్ధి పొందినట్టు? ఎవరు పొందలే. 100% కూడా న్యాయంగా రాలేదు. సొంతగా జాగా ఉంటేనే ఇల్లు కట్టిస్తామంటే నిరుపేదలకు సొంత జాగా ఎక్కడి నుండి వస్తుంది? ఆ సొంత జాగా ఉన్నాక వాళ్ళు నిరుపేదలు ఎందుకు అవుతారు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. లేకుంటే పైసావాయే పరువాయే అన్నట్టు అవుతుంది. కేసీఆర్తో పాటు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను పట్టుకొని పాపం పేదవాళ్ళు యాటా కళ్ళు గూడాలు పట్టుకొని ఎదురు చూస్తుర్రు. కళ్ళు పులిసిపోతుంది, గూడాలు పాచిపోతున్నాయి, ఇంకా ఇల్లు వస్తలే. పేదోళ్ళ కోరిక ఇకనైనా తీరుతుందా? కాలమే చెప్పాలి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.